మీ మొబైల్ బ్యాటరీ 10%కి పడిపోగానే మీరు కంగారుగా ఛార్జర్ కోసం వెతుకుతారు. ఎందుకంటే ఆ ఫోన్ ఆగిపోతే మీ పనులు ఆగిపోతాయని మీకు తెలుసు. కానీ మీ మైండ్ లో బ్యాటరీలో రన్ అవుతున్నప్పుడు, మీలోని శక్తి పూర్తిగా డ్రైన్ అయిపోయినప్పుడు, మీ ఆలోచనలో క్లారిటీ స్పష్టత లేనప్పుడు మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకునే మార్గం మీకు తెలుసా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీ శరీరంలోనే ఒక అద్భుతమైన హిడెన్ పవర్ హౌస్ ఉంది. అదే మీ సూపర్ ఎనర్జీ సిస్టమ్. అది ఒక్కసారి యాక్టివేట్ అయితే మీ ఫోకస్ లేజర్ లాగా షార్ప్గా అవుతుంది. మీ ఆందోళన మంచులా కరిగిపోతుంది. ఆ అపారమైన శక్తి పేరే కుండలిని శక్తి. ఈరోజు మన ధారణా పద్ధతి మనలోని కుండలిని శక్తిని అత్యంత సూక్ష్మమైన అవగాహన ద్వారా ఎలా మేల్కొల్పాలో నేర్పిస్తుంది. ముందుగా మూల శ్లోకాన్ని విందాం. ఆమూలాత్ కిరణాభాసాం సూక్ష్మాత్ సూక్ష్మతరాత్మికం చింతయేత్తాన్ ద్విషట్కాంతే శామ్యంతిన్ భైరవోదయః. సారాంశం ఏంటంటే మన లోపల ఉన్న శక్తి వెన్నెముక ద్వారా ప్రవహించి బ్రహ్మరంధ్రం దాటి అనంతంలో కలిసిపోయినప్పుడు మనం సామాన్య మానవుడి స్థాయి నుండి ఆ భైరవ తత్వానికి ఎదుగుతాం. మిత్రులారా, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఒక అనుభవంగా మార్చుకుందాం. ఈ మెడిటేషన్ చాలా శక్తివంతమైనది కాబట్టి సాధ్యమైనంత వరకు హెడ్ ఫోన్స్ ధరించండి. ప్రశాంతమైన చోట కూర్చోండి. ఎటువంటి ఆటంకాలు లేని 10 నిమిషాల సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను పూర్తిగా వదిలేయండి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను పూర్తిగా వదిలేయండి. మళ్ళొకసారి ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను పూర్తిగా వదిలేయండి. మీ శరీరం బరువుని గమనించండి. మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. మీ మనసు క్రమంగా నిశ్చలంగా మారుతుంది. మీ శ్వాసను గమనించండి. మీ శ్వాసను కేవలం గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీ దృష్టిని మీ వెన్నెముక అడుగు భాగానికి, టెయిల్ బోన్ వద్దకి తీసుకువెళ్ళండి. అక్కడ ఒక చిన్న మెరుపు కణాన్ని లేదా ఒక శక్తివంతమైన
కాంతి బిందువుని ఊహించుకోండి. అది మీ కుండలిని శక్తికి మూలం. ఆ కాంతి బిందువును గమనిస్తూ ఉండండి. ఆ కాంతి బిందువు ఇప్పుడు ఒక సన్నని బంగారు కాంతి రేఖలా మారుతుంది. అది అత్యంత సూక్ష్మంగా ఉంది. ఆ వెలుగు రేఖ మీ వెన్నెముక మధ్య భాగం సుషుమ్న నాడి ద్వారా నెమ్మదిగా పైకి ప్రయాణిస్తాం. ఆ శక్తి ప్రవహిస్తూ మీ మూలాధారాన్ని, స్వాధిష్టానాన్ని దాటి మీ నాభి వద్ద ఉన్న మణిపూరకాన్ని తాకుతాం. అక్కడి నుండి మీ హృదయ చక్రంలోకి ప్రవేశించి మీ హృదయం ఆ వెలుగుతో నిండిపోతాం. ఇప్పుడు అది మీ కంఠం ద్వారా ప్రవహిస్తూ మీ ముఖంలో ప్రకాశాన్ని నింపుతాం. ఆ శక్తి ఇప్పుడు మీ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రానికి చేరుకుంది. ఇక్కడ మీ ఆలోచనలు ఆగిపోయాయి. కేవలం ప్రశాంతత, స్పష్టత మాత్రమే ఉన్నాయి.
చివరిగా ఆ వెలుగు రేఖ మీ తల పై భాగం నుండి బయటికి వచ్చి పైన ఆకాశంలో 12 అంగుళాల దూరంలో ఒక బిందువు వద్ద కరిగిపోతుంది. మీరు ఇక శరీరం కాదు, మీరు మనస్సు కాదు, మీరు కేవలం ఒక సాక్షి మాత్రమే, అనంతమైన చైతన్యం. ఈ నిశ్శబ్దాన్ని అనుభవించండి. ఇది కేవలం శాంతి మాత్రమే కాదు, ఇది మీ అసలైన ఎగ్జిస్టెన్స్, ఉనికి. నెమ్మదిగా మీ అవగాహనను తిరిగి మీ శరీరంలోకి తీసుకురండి. మీ పరిసరాలను గమనిస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. సాధకులారా, ఈ ధారణను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీలో ఆందోళన తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. ఇది కేవలం ధ్యానం కాదు, ఇది మీ అంతర్గత సామర్థ్యాన్ని పెంచే ఒక ఇన్నర్ పవర్ హౌస్ టెక్నాలజీ. మిత్రులారా, ఈ ధ్యాన ప్రక్రియలో మీకు కలిగిన అనుభూతి ఏమిటి? అది చిన్నదైనా పెద్దదైనా కింద కామెంట్ సెక్షన్లో ఐ ఫెల్ట్ ద ఎనర్జీ అని లేదా మీ అనుభవాన్ని క్లుప్తంగా తెలియచేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఈ పాడ్కాస్ట్ని మరికొంతమందికి చేరువ చేస్తుంది. ఈ సమాచారం ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైన ధారణతో కలుద్దాం. అప్పటి వరకు స్టే అవేర్, స్టే కాన్షియస్. నేను మీ ఆధ్యాత్మిక మార్గదర్శి డాక్టర్ ఎంవి సాయి కుమార్. సర్వం శివమయం. ఓం శాంతి శాంతి శాంతి.